నీటి శాతం తగ్గితే గుండె దడ పెరుగుతుందా? ఈ వీడియోలో ఈ అంశం గురించి తెలుసుకుందాం. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు TV21 ద బెటర్ చాయిస్. నేను మీ పుష్ప. భావోద్వేగాలు, శారీరక శ్రమ, వ్యాయామం, కెఫిన్ వంటివి గుండె దడకు దారితీస్తాయని మనకు ముందే తెలిసిందే. ఇవి మాత్రమే కాదు, ఒంట్లో నీటి శాతం తగ్గినా కూడా గుండె దడ పుడుతుంది. సాధారణంగా ఇది ప్రమాదకరం కాదు, అరుదుగా వస్తుంది, కొద్దిసేపు ఉండిపోతుంది. కానీ నీటి శాతం తగ్గటం వల్ల గుండె దడ పుడితే మాత్రం తీవ్రంగానే పరిగణించాలి. గుండె రక్తనాళాల వ్యవస్థ ఒత్తిడికి గురైంది అనటానికి ఇది సంకేతం కావచ్చు. గుండె దడకు నీటి శాతం తగ్గటానికి మధ్య సంబంధం ప్రధానంగా శరీరంలోని ద్రవాల మోతాదుతోనే ముడిపడి ఉంటుంది. నీటి శాతం తగ్గితే రక్తం పరిమాణం తగ్గుతుంది. గుండె కండర వ్యాకోచ సంకోచాలకు అవసరమైనంత మేర పీడనం లభించదు. దీన్ని భర్తీ చేసుకోవటానికి గుండె మరింత వేగంగా కొట్టుకుంటుంది. రక్తాన్ని పంప్ చేయటానికి ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో తేలికపాటి వ్యాయామం, శారీరక శ్రమ చేసినా గుండె వేగం మరింత ఎక్కువవుతుంది. నీటి శాతం తగ్గటం వల్ల ఎలక్ట్రోలైట్ల సమతుల్యత కూడా అస్తవ్యస్తమవుతుంది. దీంతో గుండె రక్తనాళాలు ఒత్తిడికి గురై గుండె పనితీరును ప్రభావితం చేస్తుంది. గుండె దడకు కారణాన్ని గుర్తించటం అంత తేలిక కాదు. కానీ నీటి శాతం తగ్గటం కారణమవుతూ ఉంటే మాత్రం కొన్ని లక్షణాలతో గుర్తించవచ్చు. మలబద్ధకం, మూత్రం గాఢ రంగులో రావటం, మూత్రం తగ్గటం, తల తిప్పటం, తల తేలినట్లు అనిపించటం, నోరు ఎండిపోవటం, నిస్సత్తువ, తలనొప్పి, కండరాలు పట్టేయటం, వికారం వంటి లక్షణాలు కూడా ఉన్నట్లయితే నీటి శాతం తగ్గటమే కారణమని భావించవచ్చు. నీటి శాతం కాస్త తగ్గితే నీరు తాగితే వెంటనే కుదురుకుంటుంది. ఒకవేళ వ్యాయామం, వాంతులు, విరేచనాలతో నీటి శాతం తగ్గితే ORS పొడిని కలిపి తాగటం మంచిదే. అలాగే కెఫిన్, మద్యం, పొగాకు వంటి వాటికి దూరంగా ఉండాలి. తికమక లేదా సరిగ్గా మాట్లాడలేకపోవటం, సొమ్మసిల్లటం, ఛాతీలో నొప్పి, బిగుతుగా లేదా పట్టేసినట్లు అనిపించటం, ఆయాసం వంటి లక్షణాలు కనిపిస్తే మాత్రం సత్వరమే ఆసుపత్రికి వెళ్లాల్సి ఉంటుంది. చూశారు కదా, ఒంట్లో నీటి శాతం తగ్గితే గుండె దడ ఏర్పడుతుందని తెలుసుకున్నాం కదా. మరొక చక్కటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.